ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. పెదవేగి, దెందులూరు మండలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో రైతులు, స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆయా ప్రాంతాల రైతులు కూలీలు పొలాల్లో పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. పెద్ద పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చి బంధించేందుకు బోన్ సిద్ధం చేసిన అటవీశాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతిరాజు దెందులూరు నుంచి ఇస్తారు. పోతిరాజు, చెప్పండి. సో పులి అడుగు జాడలు ఇవన్నీ అయితే క్లియర్ కట్గా తెలుస్తున్న నేపథ్యం, సో కెమెరాలు కూడా అమర్చిన ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చూడవచ్చు పెద్ద పులి సంచారం కూడా దెందులూరును మరి పెదవేగికి సంబంధించిన మండలాల్లో కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం దెందులూరు మండలంలో ఉన్నటువంటి మేదనరావు పాలెంలో ఉన్నటువంటి పొలాల్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక నిన్న కూడా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా పులి కూడా సంచరిస్తుందని చెప్పొచ్చు. గత 2 రోజులుగా కూడా ఈ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక పొలాల్లో ఉన్నటువంటి పాదముద్రల ఆధారంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. చూస్తే కనుక విజువల్లో చూసుకున్నాక 15x15 అంటే నిలువుకు సంబంధించినటువంటి 15 అడుగులు, మరేపు అడ్డంకి సంబంధించిన 15 సెంటీమీటర్లకు సంబంధించినటువంటి అడుగులు అయితే ప్రత్యేక ఇక్కడ చూడవచ్చు. చూస్తే కనుక అటవీ శాఖ అధికారులు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. కన్నాపురం సంబంధించి ఏదైతే అటవీకి సంబంధించినటువంటి ఆ పార్క్ ఉందో, నేషనల్ పార్క్ ఉందో, ఆ ఏరియాకి సంబంధించి పులి కూడా తప్పించుకుని ఇక్కడికి వచ్చినట్టు కూడా అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పులిగా తాము గుర్తించాము. ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు సంబంధించి దాడి చేసే స్వభావం అయితే దానికి లేదని చెప్పి తాము కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. బోన్లు కూడా సిద్ధం చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? 2 రోజుల నుంచి పులి సంచరిస్తుంది ఇక్కడ. మాది మేదనరావు గ్రామం అండి. పులి 2 రోజుల నుంచి సంచరిస్తుంది. ఇక్కడ జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. చేలలోకి నీళ్ళు కట్టుకొచ్చినప్పుడు పులి పాదాలు చూసి ఏంటి పాదాలు ఎవరు అని చూస్తే వెంటనే పులి పాదాల్లా కనిపించి ఎమ్మెల్యే గారికి వెంటనే ఫోన్ చేశాము. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులను పంపించారు. వాళ్ళు 6 బృందాలుగా వచ్చి ఈ ఊళ్ళో రెక్కీ చేశారు. అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు. కానీ జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. ఇటు స్కూల్ పిల్లలు ఉన్నారు వెళ్ళేదారిలో. ధర్మారాపేట అనేది ఉంది ఆ రోడ్లో. ధర్మారాపేట రోడ్లో స్కూల్ పిల్లలు చాలామంది వెళ్తారు మార్నింగు. కానీ చాలా భయభ్రాంతులతోనూ జనం 4-3గా వెళ్తున్నారు. కానీ ఇది అధికారులకి మేము వినిపించేది ఏంటంటే త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. కానీ మాకు ఎమ్మెల్యే గారు మాత్రం దీనికోసం ప్రతి రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు. మరి ఎలా ఉంది ఏంటి, ఇంకా ఎక్కడ దొరికిందా లేదనేది ఆయనకి చెప్పిన వెంటనే మాకు స్పందించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఓకే, మరోవైపు రైతు కూడా ఉన్నారు. ఈ చేనుకి సంబంధించినటువంటి రైతు ఏమైనా చెప్పండి. ఇక్కడ అనేక మకాములు కూడా ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉంది అసలు? పరిస్థితి చాలా భయందాళంగా ఉందండి. మాది మేదనపాలెం కుడికాలకు సంబంధించిన ఏరియా ఇది మాదండి. ఈ గ్రామంలో మేము శనివారం నాడు తడి కట్టామండి. మార్నింగ్, ఈవినింగ్ నాటికి సాయంత్రం మేము వచ్చేటప్పటికి అడుగులు కనపడినాయండి. ఇంత భారీ సైజు అడుగులు ఉండటం ఏంటని చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ మేము అడిగితే ఇది పులి అడుగులు ఇంత పెద్దవి ఉంటాయి అని చెప్పారండి. మేము ఊరు ప్రెసిడెంట్ గారికి, గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చేసేదండి. ఈ ఏరియా అంతా ఇదంతా గేదెలు ఉండే మకమండి. చాలా భయందాళంగా ఉంటుంది. పులి కూడా భారీ సైజుగా ఉందని వాళ్ళు నిర్ధారణ చేసి అటవీ శాఖ వాళ్ళు కూడా వచ్చారు. ఈ వివరం అంతా ప్రెసిడెంట్ గారు అధికారులకి తెలియజేశారండి. మీరు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలు మకాములు కూడా ఉన్నట్టు అండి. చింతలపూడి ఏరియా నుంచి వచ్చిందండి. అది మా శాలలో నుంచి వచ్చిందండి. ఇటు పోలవరం కాలువ ఏపుకి వచ్చిందండి. ఇటు నుంచి మరి ఎటు వెళ్ళిందో మాకు తెలియదండి. అదండి మొండూరు మీదుగా అలా వెళ్ళిందండి. మరి అక్కడ దాకా వెళ్ళిందో తెలియదండి. అదే అంతేనండి. భయంకరంగా ఉంటుందండి. ఇదివరకు అంటే ఇళ్ళు పడితే అప్పుడు ఒంటరిగా వెళ్ళి చేసుకునే వాళ్ళు పనులు. ఇప్పుడు మాత్రం 4-3 కలిసి వెళ్తున్నారు. పొద్దుగానే 5:30, 5 అవ్వకుండానే ఇళ్ళకి వచ్చేస్తున్నారు. భయంగానే ఉంటుందండి. పొద్దున్నే 8కి ఎత్తారండి కరెంటు. 8కి చూసామండి అడుగులు.
చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనపడుతుంది. పులి సంచారంతో కూడా తమ గ్రామంలో కూడా భయాందోళన వాతావరణం నెలకొంది. పుట్సాలో అధికారులు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా తమ సమాచారం తెలియజేయడంతో కూడా వారు కూడా వెంటనే స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. త్వరగా పులికి సంబంధించి కూడా పట్టుకుని తమకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేసే పరిస్థితి కనపడుతుంది. అటవీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పులి సంచారానికి సంబంధించి కూడా తమకు తెలిస్తే కనుక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చి సమాచారం తెలియజేయాలని చెప్పి వారు కూడా స్పష్టం చేశారు. రేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా ఎటువంటి భయాందోళన తెలకుండా పూర్తిగా అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. రేపు గ్రామ ప్రజలకు సంబంధించి గుంపులుగా రాకుండా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పొలాలకు సంబంధించి గుంపులుగా రావాలని చెప్పని వారు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో హరి. ఓకే పోతురాజు.